सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 172వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 15వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఇవాళ దాని సారాంశం చూద్దాం. 15వ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగము అని లేదా పురుషోత్తమ ప్రాప్తి యోగము అని కూడా అంటారు. ఈ అధ్యాయం చాలా ప్రసిద్ధి పొందిన అధ్యాయం. దీనికి అనేక కారణాలు చెప్పవచ్చు. ఒకటి, ఇది చిన్నది కాబట్టి అందరూ కంటతా పట్టడానికి ప్రయత్నిస్తారు. కొన్ని చోట్ల భోజనం చేసే ముందు ఈ అధ్యాయాన్ని పఠిస్తారు. అంతేకాకుండా 13, 14, 15 అధ్యాయాల్లో జ్ఞానబోధ వస్తుందని, వేదాంత సారం వస్తుందని చూసాం. ఇక్కడ నిర్గుణ బ్రహ్మని పురుషోత్తమునిగా వర్ణించాడు కాబట్టి ఈ అధ్యాయం చాలా ప్రసిద్ధి పొందిన అధ్యాయం. ఇందులో ప్రధానంగా 5 భాగాలున్నాయి. అవి: 1 సంసార వర్ణనం, శ్లోకాలు 1 నుంచి 3 మొదటి పాదం వరకు. 2 మోక్ష సాధనాన్ని 3వ శ్లోకం 2వ పాదం నుంచి 6 వరకు. 3 బ్రహ్మణ సర్వాత్మకత్వం, శ్లోకాలు 7 నుంచి 15 వరకు. 4 బ్రహ్మణ పురుషోత్తమత్వం, శ్లోకాలు 16 నుంచి 18 వరకు. 5 బ్రహ్మజ్ఞానం ఫలం, శ్లోకాలు 19, 20. ఒక్కొక్క అంశాన్ని వివరంగా చూద్దాం. మొదటిది సంసార వర్ణనం, శ్లోకాలు 1 నుంచి 3 మొదటి పాదం వరకు. కృష్ణ పరమాత్మ జగత్తును ఒక పెద్ద అశ్వత్థ వృక్షంతో పోల్చాడు. ఆ శ్లోకం చూస్తే, ఊర్ధ్వమూలమధ శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అన్నాడు. ఈ భావన కృష్ణ పరమాత్మ సొంతంగా చెప్పలేదు. అది ఉపనిషత్తుల్లో కూడా చూస్తాం. కఠోపనిషత్తులో ఇంచుమించు ఇదే భావన వస్తుంది. చాలా శ్లోకాలు కఠోపనిషత్తులోని మంత్రాల నుంచి వచ్చాయని చూస్తూ వస్తున్నాము. కఠోపనిషత్తులోని మంత్రం ఈ విధంగా వస్తుంది: ఊర్ధ్వమూలః అవాక్ శాఖః ఏషః అశ్వత్థః సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదు నాన్యేతి కచ్చనః ఏతద్వై తత్. సో ఊర్ధ్వమూలః అవాక్ శాఖః అంటే కొమ్మలు చాలా పైకి ఉన్నాయి, కిందికి ఉన్నాయి. అది అశ్వత్థ వృక్షం అని అక్కడ మెన్షన్ చేశారు. అక్కడ ఇక్కడ కూడా అశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది. కఠోపనిషత్తులో అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి, దాన్ని దాటి వేరే ఏది లేదు అని వస్తే, ఇక్కడ కృష్ణ పరమాత్మ దీని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు సర్వం తెలుసుకున్న వారు అవుతారు అని చెప్పాడు. ముండకోపనిషత్తులో కూడా ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్యన్నస్నన్ అన్యో అభిచాకసీతి అని వస్తుంది. ఒకటే వృక్షం మీద ఒకేలాగా ఉన్న 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి తింటోంది, ఇంకొక పక్షి దాన్ని సాక్షిగా చూస్తోంది అని అర్థం వస్తుంది. సో కఠోపనిషత్తులోను భగవద్గీతలోనూ వచ్చిన చెట్టు పేరు అశ్వత్థ వృక్షం, ముండకంలో చెప్పిన చెట్టు పేరు పిప్పలం, 2 ఒకటే. ఈ రెండింటిలోనూ వృక్షానికి సంసారానికి మధ్య అనేక పోలికలను శంకరాచార్యుల వారు వర్ణించారు. అందులో మనం 10 చూసాం. అది: 1 మహత్వం, 2 చాలా పెద్దవి, సంగత్వం వల్ల చాలా విస్తరించి ఉంది సంసారం. 2 ఆద్యంతరహితం, రెండింటికి ఆది అంతాలు లేవు. మన జీవితం ఒక వృత్తంలా కొనసాగుతుంది, చెట్టు కూడా ఒక వృత్తంలాగా వస్తుంది.
చెట్టు నుంచి విత్తనం, విత్తనం నుంచి చెట్టు వస్తూ ఉంటాయి. తర్వాత అనిర్వచనీయం. రెండింటినీ తార్కికంగా నిరూపించలేము. 4 మూలం. వేరు. మూలం అంటే వేరు. చెట్టుకి వేరు ఉన్నది. చెట్టు కనపడుతుంది గాని వేరు కనపడదు. ఈ సూత్రాన్ని జగత్తుగా అన్వయిస్తే జగత్తుకు కూడా ఒక మూలం ఉంది. అదే భగవంతుడు లేదా బ్రహ్మ. 5 శాఖావత్వం. కొమ్మలు. పెద్ద వృక్షానికి అనేక శాఖలు లేదా కొమ్మలు ఉంటాయి. సంసార వృక్షానికి లోకాలు 14 లోకాలు ఉన్నాయి. 6 సుఖదుఖ మిశ్ర ఫలత్వం. ఫలాలు 3 రుచులు ఇస్తాయి. తీయగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. కొన్నిట్లో రెండింటి మధ్య రుచి ఉంటుంది. అలాగే సంసారం మనకి సుఖాన్ని దుఃఖాన్ని మిశ్రిత ఫలాన్ని ఇస్తుంది. 7 పక్షి ఆశ్రయత్వం. వృక్షాలు పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తాయి. పక్షులు వాటి మీద గూళ్ళు కట్టుకుని ఆ ఫలాలను తింటాయి. జీవులు కర్మఫలాలను భోక్తలుగా అనుభవిస్తారు. 8 చలత్వం. అంత పెద్ద వృక్షం కూడా గాలికి ఊగుతుంది. మనిషి కూడా ప్రారబ్ధ కర్మ అనే గాలికి ఊగుతూ ఉంటాడు. 9 ఛేద్యత్వం. అంత పెద్ద వృక్షాన్ని కూడా కూకటి వేలతో సహా పెకలించి వేయవచ్చు. ఇక్కడ సంసారాన్ని కూడా జ్ఞానం అనే గొడ్డలితో ఛేదించవచ్చు. 10 పర్ణవత్వం. వృక్షానికి అనేక ఆకులుంటాయి. ఆ ఆకులు చెట్టుని పెంచి పోషిస్తాయి. ఇక్కడ కర్మకాండ. సంసారాన్ని కర్మకాండ పెంచి పోషిస్తుంది. జ్ఞానం సంసారాన్ని ఛేదిస్తే కర్మకాండ సంసారాన్ని పెంచి పోషిస్తుంది. ఈ విధంగా కొన్ని పోలికలు చూసాం మనం. ఈ వృక్ష దృష్టాంతం ద్వారా కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్న అంశం సంసారం. సంసారం అంటే నిరంతరం సుఖదుఖాలు రెండింటినీ ఇస్తుంది. ఎలాగైతే ఒకే వృక్షం 3 రకాల రుచులను ఇస్తుందని చూసామో అలాగే సంసారం కూడా సుఖాన్ని దుఃఖాన్ని మిశ్రిత ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు రెండే చూస్తే సుఖదుఖాలు తప్పవు. సంసారం అన్నాక సుఖదుఖాలు తప్పవు. అవి ఒకే నాణానికి ఇరుపక్కలా ఉన్న బొమ్మ బొరుసు వంటివి. నాణానికి ఏదో ఒకవైపు మాత్రమే ఎలా ఉండదో జీవితానికి కూడా పూర్తిగా సుఖమో పూర్తిగా దుఃఖమో ఉండదు. రెండూ వస్తూనే ఉంటాయి. అందువల్ల జీవితంలో మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటవి? ఆనందాన్ని ఆహ్వానించాలంటే దాన్ని వెన్నంటే దుఃఖాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి. ప్రతి ఒక్క విజయం కూడా దుఃఖ మిశ్రితత్వంగా ఉంటుంది. ఎంతో కష్టపడితేనే సుఖాన్ని పొందుతాం. ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవాలి అనే అర్థం వచ్చే హిందీ సామెత కూడా ఉంది. ఆ విధంగా జీవితాన్ని పణంగా పెట్టి పైకి వస్తారు కొంతమంది. అందువల్ల సుఖము దుఃఖము రెండూ వెన్నంటే ఉంటాయి. సుఖం కావాలంటే దుఃఖాన్ని కూడా నవ్వుతూ స్వీకరించాలి. ఇది ఒక మార్గం. రెండవ మార్గం ఏమిటి అంటారా? దుఃఖాన్ని పారద్రోలటం. దుఃఖాన్ని పారద్రోలటం అంటే దానితో పాటు సుఖాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడాలి. దుఃఖం వద్దనుకుంటే ఆనందాన్ని కూడా వద్దనుకోవాలి. ఎందుకు? అవి రెండు చెట్టాపట్టాలు వేసుకుని వస్తాయి కాబట్టి. అందువల్ల మనకి ఉన్నవి 2 మార్గాలు. అయితే కష్టసుఖాలు రెండింటినీ 2 చేతులతో మనసారా ఆహ్వానించటం, లేదా కష్టసుఖాలు రెండింటినీ చేజేతులా దూరం చేసుకోవటం. నేను సుఖాన్నే స్వీకరిస్తాను, దుఃఖాన్ని పారద్రోలుతాను అంటే జరిగే పని కాదు. అయితే రెండింటినీ స్వీకరించాలి, లేదా రెండింటినీ పారద్రోలాలి. కానీ సమస్య ఎక్కడంటే ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మనసుని బాగా దిటవుపరుచుకోవాలి. ఎందుకంటే మొదటి దాంట్లో 2 స్వీకరించినప్పుడు కష్టాన్ని పళ్ళ బిగువన అనుభవించగలిగి ఉండాలి. అలాగని 2 తిరస్కరించాలనుకుంటే చూస్తూ చూస్తూ ఐహిక సుఖాలను కాలదన్నుకోవాలి. ఏం చేయాలన్నా కూడా మనస్సు చాలా దృఢంగా ఉండాలి. కానీ మనిషి మనస్సు చాలా బలహీనమైనది.
సమస్య ఎక్కడో బాహ్య ప్రపంచంలో లేదు. సమస్య అతని బలహీనమైన మనసులోనే ఉంది. అందువల్ల అతను ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనస్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాడు. కష్ట సుఖాలను రెండింటిని రెండు చేతులా ఆహ్వానిద్దామనే మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఎంతసేపు? ఏదైనా కష్టం వచ్చేదాకానే. సుఖంలో మునిగి తేలుతున్నంతసేపు ఏమీ తెలియదు. కష్టం వస్తేనే ఏ హిమాలయాలకు పారిపోవాలనుకుంటాడు. కానీ అక్కడ సుఖంగా ఉంటాడా? హిమాలయాల్లో తపస్సు చేస్తున్న సాధువులను ఎవరినైనా అడిగి చూడండి. జీవితం అంటే విసుగు పుడుతోంది. ఎంతసేపు ఈ మంచు కొండలు చూడటం తప్ప వేరేమీ కనపడటం లేదు. ఏ చెన్నైకో వెళ్ళిపోయి సముద్రం చూడాలని ఉంది అంటారు. మీ భోజనం ఏమిటి అంటే ఏముంది, పొద్దున్న దాల్ రోటీ, రాత్రి రోటీ దాల్ అంటారు. అలా ఏ జీవితం కూడా హాయిగా ఉండదు. అందువల్ల సమస్య నుంచి పారిపోవటం ప్రశ్నే లేదు. ఉన్న చోటే నిలబడి సమస్యని పరిష్కరించుకోగలగాలి. దానికి మనసుని దిటవుపరుచుకోగలగాలి. ఇక్కడ సంసారంలో ఉంటే ఋషికేశ్కి వెళ్తే బాగుంటుందో అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి సన్యాసం స్వీకరించాలని ఉంది అంటే పొరపాటున కూడా స్వీకరించకండి అని సలహాలు ఇస్తారు చాలామంది. వారికి సంసారమే అద్భుతం అనిపిస్తుంది. ఒక సాధు అంటాడు, భార్య సమయానికి కాఫీ ఇవ్వలేదని పారిపోయి వచ్చాను, ఇప్పుడు కాఫీ ఇచ్చే నాథుడే లేడు అని. ఇంకొక భార్య అంటుంది, భర్త దుర్మార్గం భరించలేక ఇల్లు వదిలి బయటికి వచ్చాను, బయట ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులు ఎందరో ఉన్నారు, ఎందరో తోడేళ్ళు ఉన్నారు, వారిని తట్టుకుని ఒంటరిగా నిలబడటం చాలా కష్టంగా ఉంది అని. అందువల్ల సమస్య నుంచి పారిపోవటం ఎన్నడూ పరిష్కారం కాదు. ఎస్కేపిజం లాభం లేదు. ఉన్న చోటే ఉండి మనసుని దిటవుపరుచుకోవడమే దానికి పరిష్కారం. సో సంసారానికి మూల కారణం మన మనస్సే. మన మనస్సు యొక్క దౌర్బల్యం. ఎందుకు అంటే అది సుఖ దుఃఖాలను రెండింటినీ చిరునవ్వుతో స్వీకరించలేకపోతోంది. అలాగని రెండింటినీ వదులుకోమంటే దానికి సిద్ధపడటం లేదు. మనిషి గృహస్థాశ్రమంలోనూ సంతోషంగా ఉండలేకుండా ఉన్నాడు, సన్యాసంలోనూ ఆనందంగా ఉండలేకపోతున్నాడు. అంటే సమస్య ఆశ్రమ జీవితంలో లేదు, మనస్సులోనే ఉంది. దీనికి పరిష్కారం ప్రపంచాన్ని మార్చటం కాదు. ప్రపంచం తీరే అంత, అది సుఖ దుఃఖాల మేలు కలయిక. ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా స్వీకరించి దానికి అలవాటు పడిపోవాలి. అలా చేయటానికి మనస్సును దృఢపరుచుకోవాలి. ఉన్న ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక్కదాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. ఏ ఆశ్రమంలో ఉన్నా సమస్యలు తప్పవు. భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకుని లాయర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు సాధారణంగా చెప్పేది, నీ భర్తలో నీకు నచ్చిన అంశాలన్నీ రాయి, నీ భర్తలో నచ్చని అంశాలు రాయి, ఏవి ఎక్కువ ఉన్నాయో చూసుకో, ఒకసారి బేరీజు వేసుకో అని అంటారు. ఒక్కోసారి నచ్చినవి ఎక్కువ ఉంటాయి, కానీ ఈ కోపంలో నచ్చినవి పట్టించుకో. అలా బేరీజు వేసుకుంటే భర్తని ఇష్టపడ్డ సందర్భాలే ఎక్కువ ఉండొచ్చు అతని ద్వేషించే సందర్భాల కన్నా. అందువల్ల కష్ట సుఖాలు రెండూ ఉంటాయనే విషయాన్ని స్వీకరించడానికి మనసుని దిటవుపరుచుకోవాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని వస్తుంది. మనసే మనిషిని కట్టిపడేసినా విడుదల చేసినా కూడా కారణం అని వస్తుంది. మిల్టన్ కూడా అదే మాట అంటాడు, మనసే మనకి స్వర్గాన్ని సృష్టిస్తుంది లేదా నరకాన్ని చూపిస్తుంది అని. అందువల్ల బలహీనమైన మనస్సుని దృఢమైన మనసుగా మార్చుకుని మోక్షాన్ని పొందాలి. ఈ భావనను పరోక్షంగా అందజేశాడు కృష్ణ పరమాత్మ మొదటి 2.5 శ్లోకాల్లో. ఇప్పుడు 2వ అంశంలోకి అడుగు పెడదాం. మోక్ష సాధన అని శ్లోకాలు 3 2వ పాదం నుంచి 6 వరకు. సమస్య ఏమిటో చూపించినప్పుడు పరిష్కారం కూడా చూపించాల్సిన బాధ్యత గురువుకు ఉంది. సో సమస్య ఏమిటి? సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. సంసారం సుఖ దుఃఖాల మేలు కలయిక అనే విషయం గ్రహించక దుఃఖం వస్తే కుంగిపోతున్నావు, నాకే ఎందుకు వచ్చింది అంటున్నాం. దాని నుంచి బయటపడాలి. సంసార నివృత్తి చూపిస్తున్నాడు.
గృహస్థుగా ఉండి కుటుంబ సభ్యులతో బంధాన్ని అనుభవిస్తూ వారు కలగజేసే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? బంధం ఉంటే ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమంలోనే ఉంటూ ఎలా మోక్షాన్ని పొందాలో చెప్పడానికి 4 సాధనలు చూపించాడు. ఆ 4ంటిలో ఏదో ఒకటి కాదు 4 చేసి తీరాలి. అవి వైరాగ్యం, శరణాగతి, వేదాంత విచారణ, సద్గుణాలు. వేదాంత విచారణ సాక్షాత్ సాధన అయితే తక్కిన 3 సహకారి సాధనలు. అవేమిటో చూద్దాం. మొదటిది వైరాగ్యం. వైరాగ్యం అంటే వివేకంతో కూడిన వైరాగ్యం. బలవంతంగా వైరాగ్యం తెచ్చుకుంటే అది నిలవదు. అది ఇంద్రియాలను అణగదొక్కటం అవుతుంది. వివేకంతో కూడిన వైరాగ్యం చూపించాలి. అంటే తామసిక రాజసిక కర్మలు చేయాలనే వ్యసనం నుంచి బయటపడాలి. తామసిక కర్మలంటే ఏమిటి? అధార్మిక పనులు, అనైతిక కార్యక్రమాలు, చెడు కర్మలు. ఇవి వదులుకుని వాటి మీద వైరాగ్యం పెంచుకోవాలి. ఇది వైరాగ్యంలో మొదటి దశ. రెండవ దశలో రాజసిక కర్మలకు కూడా బానిస కాకుండా వాటి మీద కూడా వైరాగ్యం పెంచుకోవాలి. రాజసిక కర్మలు అంటే అవి ధార్మిక కర్మలే, మంచివే, కానీ లౌకిక విజయానికి సంబంధించినవి. తమో గుణానికి బానిస అయితే ఆధ్యాత్మికంగా దిగజారిపోతారు. రాజసిక గుణానికి బానిస అయితే ఆధ్యాత్మికంగా కిందకి దిగరు, కానీ ఎదుగుదల కూడా ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని సామెత. అలాగే ఉన్న చోటే ఉండిపోతారు. అందువల్ల అధార్మిక కర్మలను, ధార్మిక లౌకిక కర్మలను కూడా తగ్గించుకోవడాన్ని వైరాగ్యం అంటారు. ఈ 2 రకాల కర్మలను పారద్రోలటం కానీ కనీసం తగ్గించుకోవటం కానీ చేయాలి. ఎలా చేయాలి అంటే కొత్త అలవాటును చేసుకోవాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. వ్యసనాన్ని వ్యసనంతోనే పారద్రోలాలి. తామసిక రాజసిక వ్యసనాలను తగ్గించుకోవాలనుకున్నా, పూర్తిగా పారద్రోలాలనుకున్నా సాత్విక కర్మలకు బానిస అవ్వాలి. ఈ భగవద్గీత రోజు విన్నా కూడా సాత్విక కర్మే. అప్పుడు తక్కిన 2 తగ్గుతాయి. సరే, బానే ఉంది. సాత్విక కర్మకు బానిస అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అది ఇప్పుడే ఆలోచించిన అవసరం లేదు. ముందు సాత్విక కర్మ అలవాటు అవనివ్వండి, అప్పుడు చూద్దాం. దానికి కూడా మార్గం ఉంది. కానీ ప్రస్తుతానికి సాత్విక కర్మలంటే గీతా బోధకు వెళ్ళటం, గీతాధ్యయనం చేయటం, శాస్త్రాన్ని నేర్చుకోవటం, సత్సంగాలకు వెళ్ళటం వంటి మంచి కర్మలు చేయాలి. సత్సంగత్వే నిస్సంగత్వం అని వస్తుంది. రెండవ మార్గం శరణాగతి. ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన. శరణాగతి అంటే ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని పెంపొందించుకోండి. ఏమిటది? జీవితంలో మీరు మార్చలేని పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు, నిస్సహాయంగా అనిపించినప్పుడు, అవి భగవంతుడు మీకోసం పంపించాడని, ప్రత్యేకించి మీకోసమే ఏర్పాటు చేశాడని, అవి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మార్పుకు తోడ్పడుతుందని మనసులో గట్టిగా అనుకోవటం నేర్చుకోవాలి. చెప్పినంత తేలిక కాదు అలా అనుకోవటం, కానీ అసాధ్యము కాదు. అందువల్లనే నేర్చుకోవాలి అన్నాం. కష్టపడి అలవాటు చేసుకోవాలి. అందువల్లనే దీన్ని సాధన అన్నారు. మాకు తెలిసి ఒక ఆవిడ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు కొడుకు యాక్సిడెంట్లో చనిపోతాడు. ఎంగేజ్మెంట్ ఆపి ఆ రోజు అతనికి కర్మలు చేస్తారు. కానీ పెళ్లి కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, పెళ్లి ముహూర్తం పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు అంటే 1 నెలలోపే అమ్మాయి పెళ్లి చేశారు. ఆవిడ ఒకటే మాట అన్నారు. ఆవిడ చాలా భక్తురాలు, సత్యసాయిబాబా భక్తురాలు. నేను ఎంత సిచ్యుయేషన్ అన్నా భరించగలను, కానీ నా ఓర్పుని ఇంకా పరీక్షిస్తున్నాడు భగవంతుడు. చూస్తాను ఎంతవరకు తట్టుకోగలను అని చెప్పి ఆవిడ ఇంకొకటి కూడా అన్నారు. 2 మొహాలు పెట్టుకున్నానమ్మా. పెళ్లివారు వస్తే నవ్వుతూ మాట్లాడటం, పరామర్శకు ఎవరన్నా వస్తే ఏడుస్తూ మాట్లాడటం అని. అంత పరిణితి ఎలా చెందారు అంటే ఆవిడకున్న అఖండమైన భక్తి వల్లనే. అవ్యభిచారిణి భక్తి అంటాడు కృష్ణ పరమాత్మ. అటువంటి భక్తే ఆవిడ్ని
కాపాడింది. ఆ విధంగా మనం ఎటువంటి పరిస్థితి వచ్చినా గుండె దిటవు చేసుకుని దాన్ని ఎదుర్కోగలగాలి. సాధారణంగా భరించలేని పరిస్థితి రాంగానే ముందు భగవంతుని మీద కోపం వచ్చేస్తుంది. నాకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఎదురవుతుంది. మార్చలేని పరిస్థితులను ఎలా మార్చాలి అంటారు. ఆ ప్రశ్నలోనే అర్థం లేదు. మాటే మార్చలేనిది అని. మార్చలేని దాన్ని మార్చటం ఎలా జరుగుతుంది? మరేం చేయాలి? మీ మనసుని మార్చాలి. పరిస్థితిని మార్చలేరు. మీ మనసుని మార్చాలి. బ్రయాన్ ట్రేసీ అనే ఒక అద్భుతమైన రచయిత అంటాడు, మీకు జరిగే విషయాలను మీరు అదుపులో పెట్టలేరు. కానీ మీకు జరిగే విషయాల మీద మీ దృక్పథాన్ని మీరు అదుపులో పెట్టగలరు. అలా చేస్తే మార్పు మీకు యజమాని అయ్యే బదులు మీరు మార్పు మీద యజమాని అవుతారు అని. జీవితంలో మార్చగలిగిన వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. జీవితంలో మార్చలేని వాటిని నవ్వుతూ స్వీకరించాలి. ఏవి మార్చగలిగినవో ఏవి మార్చలేనివో తెలుసుకోవడమే మేధస్సు అంటే. అందువల్ల మార్చలేని వాటి గురించి బాధపడే బదులు మీ చేతుల్లో ఉన్న పనిని చేయాలి. అంటే మీ మనస్సుని మార్చాలి. మనస్సును సంసిద్ధం చేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఆవిడ విషయంలో ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. కొడుకు పోయాడని బాధపడుతూ కూర్చుంటే ఇక్కడ కూతురు జీవితం ఇబ్బంది అవుతుంది. అందువల్ల కూతురికి నవ్వుతూ పెళ్లిలో పాటలు పాడి వచ్చిన వారందరినీ నవ్వుతూ ఆదరించి ఎంతో మర్యాదగా చేశారు. కానీ వారి లోపల ఉన్న ఆ హృదయఘోష వారికే తెలుసు. అలా తట్టుకోగలగాలి అంటే భగవంతుని మీద భక్తి ఉండాలి. మనసుని సంసిద్ధం చేసుకోవాలి. అలా అనుకోవడం అంత తేలిక కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. ఇటువంటి వారిని చూస్తే అసాధ్యం కాదు అని మనకే అర్థమవుతుంది. దీన్నే శరణాగతి అంటారు. అంతేకాదు, శరణాగతి అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు భగవంతుని కృపను కోరటం కూడా వస్తుంది. మీరు మార్చలేని పరిస్థితులను ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే నిచ్చెన మెట్లుగా భావించడానికి తగ్గ మనోధైర్యాన్ని ఇవ్వమని కూడా భగవంతునికే ప్రార్థన చేయాలి. బాహ్య ప్రపంచం మీద ఆధారపడితే అది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. మీ ఆస్తిపాస్తులు, మీ బంధుత్వాలు, మీ హోదా శాశ్వతం అనుకుంటారు. అవి లేనిదే ఉండలేని పరిస్థితి చేరుకుంటారు. కానీ ఈ సంసారం ప్రారబ్ధ కర్మ అనే గాలి ఎటు వీస్తే అటు తీసుకువెళ్తుంది. అందువల్ల వాటి మీద ఆధారపడితే అవి మిమ్మల్ని రక్షిస్తాయో లేదో ఖచ్చితంగా తెలియదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్రక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. శివాపరాధ క్షమాపణ స్తోత్రం ఇది. చూస్తూ ఉండగానే రోజు రోజుకు ఆయుష్ తగ్గిపోతుంది. యవ్వనం అంతకంతకు కనుమరుగైపోతుంది. గతించిన రోజులు తిరిగి రావు. కాలం ప్రపంచాన్నే మింగేస్తుంది. సంపద శాశ్వతం కాదు. అలల మీద ఏర్పడిన బుడగలా మాయమైపోతుంది జీవితం. మెరుపులా మెరిసి మాయమైపోతుంది. కాబట్టి ఓ దేవా, ఓ పరమేశ్వర, నీ శరణు కోరుతున్న ఈ భక్తుణ్ణి శాశ్వతంగా రక్షించు అని ఈ శ్లోకం యొక్క అర్థం. మీకోసం ప్రాణం పెట్టే ఆత్మీయులు మీకున్నా కూడా వారి మీద ఆధారపడి లాభం లేదు. అందువల్ల జగత్తు మీద ఆధారపడటం తగ్గించి ఈశ్వరుని మీద ఆధారపడటం నేర్చుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణి అన్నాడు. ఈ పురాతనమైన సృష్టి రావడానికి ఎవరైతే మూల కారణమో ఆ భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని చెప్పాలి అని చెప్తున్నాడు. నిజానికి కృష్ణ పరమాత్మ ఆ మాట ముందే చెప్పాడు, మీరు శరణు వేడితే నేను మిమ్మల్ని చూసుకుంటాను అని. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ లైన్ అందరూ కోట్ చేస్తూ ఉంటారు, కానీ ఎంతమంది దాన్ని పాటిస్తారు? ఎంతమంది అంత శ్రద్ధగా భగవంతుని మీద భారం వేస్తారు? అలా భగవంతుని మీద భారం వేసిన వారి అనుభవాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో చిమ్మ చీకటిలో ఇరుక్కుపోయాం, వేరే మార్గం లేదు అనుకున్న చోట వెతుక్కుంటూ ఒక మార్గం వస్తుంది. ఎందువల్ల? అది భగవంతుని కృప వల్ల.
అంతేకాదు ఇంకొక హామీ కూడా ఇస్తాడు కృష్ణ పరమాత్మ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద తరిష్యసి. నా మీదే మనసు నిలిపితే నా అనుగ్రహం వల్ల అన్ని ఆటంకాల నుంచి సునాయాసంగా బయటపడగలవు అంటున్నాడు. దీన్నే ప్రపత్తి అంటారు, దీన్నే శరణాగతి అంటారు, దీన్నే భక్తి అంటారు. సో మొదటి స్థాయి నుంచి రెండవ స్థాయికి రావాలి. మొదటి స్థాయి ప్రపంచం మీద ఆధారపడటం, దాని నుంచి భగవంతుని మీదే ఆధారపడే స్థాయికి రావాలి. ఆ భగవంతుని రూపం ఏమిటి అనేది మీ ఇష్టం. ఎవరిని కొలిచినా నేనే మీకు కానుక ఇస్తాను అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల రాముడు, కృష్ణుడు, దేవి, బాలాజీ, సాయిబాబా ఎవరిని ఎన్నుకున్నా అది మీ ఇష్టం. కానీ మనసు విప్పి ఆ భగవంతునితో మాట్లాడటం పెంపొందించుకోవాలి. మీకు ఏదైనా బాధ కలిగి మీ ఆత్మీయులు ఎవరు అందుబాటులో లేకపోయినా మీరు పిలవగానే పలికే ఆత్మీయుడిగా ఒక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అదే మీ ఇష్టదేవత. ఆయన ఆర్తత్రాణ పరాయణుడు, భక్తుల యోగక్షేమాలు కోరుతాడు. అందువల్ల జగత్తు నుంచి భగవంతుని వైపు తిరగటం శరణాగతి. అది ఒక సాధన. తర్వాత సద్గుణాలు చూశాక వేదాంత విచారణకి వెళ్దాం. సద్గుణాలు అంటే వేదాంతం నేర్చుకోవడానికి అనువైన విలువలను పెంపొందించుకోవాలి. అలాంటి కొన్ని విలువలను కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో చెప్పేశాడు. అమానిత్వం, అదంబిత్వం అంటూ ఒక 20 విలువలు చెప్పాడు. ఇప్పుడు వాటిని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇందులో చెప్పిన విలువలు నిర్మాణ మోహాః, జితసంగ దోషాః, వినివృత్త కామాః, ద్వంద్వైర్విముక్తాః, సుఖదుఃఖ సంగైః, ఆధ్యాత్మ నిత్యాః. నిర్మాణ మోహాలో 2 విలువలు ఉన్నాయని చూసాం. దాన్ని నిర్మాణం, నిర్మోహ అని విడదీయాలి. ఈ విలువల అర్థాలు చూస్తే వరుసగా దురభిమానం లేకపోవటం, వివేకం చూపించటం, భగవంతుని మీద ఆధారపడటం, కొత్త బంధాలను పెంచుకోకపోవటం, ద్వంద్వాలకు అతీతంగా ఎదగటం, సుఖదుఖాలను సమానంగా తీసుకోవటం, ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించటం చేయాలి. నిర్మాణం అంటే అమానిత్వమే, కొత్తగా ఏమీ చెప్పలేదు. ఈ సుఖదుఖాలను సమానంగా తీసుకోవటం కూడా మనం సంసారం గురించి చూసినప్పుడే చూసాం. ఈ వ్యావహారిక జగత్తులో వ్యవహారం నడుపుతున్నంతసేపు భిన్న అంశాలను అనుభవించక తప్పదు. ఎదుగుదల ఉంటే పతనం ఉంటుంది, లాభం ఉంటే నష్టం ఉంటుంది, అనుబంధం ఏర్పడితే అనుబంధం వీడిపోతుంది. అందువల్ల ఈ ద్వంద్వాలను ఎదుర్కోక తప్పదు. జీవితంలో భిన్న అంశాలు చట్టాపట్టాలు వేసుకుని వస్తాయి. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు దీన్ని. ద్వంద్వాలు తప్పవని గ్రహించి చిరునవ్వుతో స్వీకరించటం నేర్చుకోవాలి. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను నవ్వుతూ స్వీకరించాలి తప్పితే వాటితో కుంగిపోకూడదు. చిన్న దోమ కుడితే ఏం చేస్తారు? సూదితో వేలు గుచ్చుకుంటే ఏం చేస్తారు? బెంబేలెత్తిపోతారా? వాటిని అస్సలు పట్టించుకోరు. జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను కూడా అంత చిన్నవిగాను తీసి పారేయాలి. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఇది కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద కష్టం ముంచుకు వచ్చినా దానంతట అదే వెళ్ళిపోతుంది. అలాగే ఎంత పెద్ద ఆనందం కలిగినా అది కూడా వెళ్ళిపోతుంది. అలా వీటిని వదిలేయాలి. అంతేగాని ఒక కష్టం వచ్చిందని బెంబేలెత్తిపోతే లాభం లేదు. లేదా మీకు కాస్త జలుబు చేసిన జ్యోతిష్యం దగ్గరికి పరుగులు తీస్తే ఆయన మీకు ఏ పరిహార కర్మనో సూచిస్తారు. అలా ప్రతి చిన్న సమస్యకు పరిహార కర్మ చేస్తూ పోతే మీ జీవితం అంతా ప్రాయశ్చిత్త కర్మలను చేయటంతోనే సరిపోతుంది. అవి చిన్నవైతే పర్వాలేదు. ఏ వాస్తు శాస్త్రజ్ఞుడి దగ్గరకో మీరు జలుబు చేసిందని వెళ్తే పలానా కిటికీ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి అక్కడ పెట్టండి, అప్పుడు జలుబు తగ్గుతుంది అంటారు. ఆ కిటికీని మార్చడానికి మీకు 10 రోజులు పడుతుంది, జలుబు వారంలో తగ్గుతుంది. కానీ వారి మీద నమ్మకంతో అవి చేస్తుంటారు. మనం వారిని కించపరచటం లేదు. పరిహార కర్మలే చేసుకుంటూ కూర్చుంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు చోటు ఉండదు అని చెప్తున్నాం అంతే. అందువల్ల ద్వంద్వాల నుంచి విముక్తి పొందటం ఒక సాధన. అంటే విలువలను పెంపొందించుకోవటం. ఈ 3 సహకారి సాధనలు. ఇప్పుడు సాక్షాత్ సాధన చూస్తే వేదాంత విచారణ. దానికి కృష్ణ పరమాత్మ వాడిన పదం పరిమార్గితవ్యం అన్నాడు. పరిమార్గనం అంటే ఈశ్వర విచారణ.
తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గత న నివర్తంతి భూయః. ఏం చెయ్యాలో దాని ఫలం ఏమిటో ఒక శ్లోకంలో చెప్పేశాడు. ఈశ్వర విచారణ చేస్తే మళ్ళీ సంసారానికి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. కర్మయోగం చెప్పేటప్పుడు అక్కడ కూడా ద్వంద్వాల నుంచి విముక్తి పొందాలి, సమత్వం యోగ ఉచ్యతే అని వివరించాడు కృష్ణ పరమాత్మ. సుఖ దుఃఖాలని సమానంగా స్వీకరించాలి. అక్కడ చెప్పిన మార్గం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించాలి. అంతా దేవుడి మీద భారం వేస్తే ఏ సమస్య ఉండదు. కానీ అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దాని ఫస్ట్ ఎయిడ్ అంటారు స్వామీజీ. శాశ్వత పరిష్కారం రావాలి అంటే జ్ఞాన మార్గానికి రావాలి. కొన్ని రోడ్ యాక్సిడెంట్లకి అక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే హాస్పిటల్కి వెళ్ళే లోపే ప్రాణం పోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా అని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే శాశ్వతమైన పరిష్కారం రాదు. అందువల్ల ఫస్ట్ ఎయిడ్ చేయాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగే కర్మయోగము చేయాలి, అక్కడే ఉండిపోకుండా సాక్షాత్ సాధన అయిన జ్ఞానయోగానికి రావాలి. ఈ విచారణ చేస్తే ఇంకా సంసారం నుంచి శాశ్వతమైన పరిష్కారం కలుగుతుంది. ఈశ్వర విచారణను బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఈశ్వర విచారణ ఎలా చేయాలో బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయి అని వస్తుంది. అంటే మైత్రేయి ఆత్మజ్ఞానాన్ని శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా చేయాలి. శ్రవణం అంటే ఒక ఆచార్యుని వద్ద కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. దానివల్ల అజ్ఞాన నివృత్తి కలుగుతుంది. మననం చేస్తే సంశయ నివృత్తి కలుగుతుంది. నిధిధ్యాసనం చేస్తే పొందిన జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోవడానికి తోడ్పడుతుంది. దాని విపర్యయ నివృత్తి అంటారు. విపరీతమైన భావనలు ఉంటాయి మనలో. నేనేమిటి, బ్రహ్మ ఏమిటి అనే సందేహం పీడిస్తూనే ఉంటుంది. అది పోవాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. సో ఈశ్వర విచారణ అంటే భగవంతుని స్వరూపం గురించి తెలుసుకోవడం. కానీ ఈ విచారణ రెండు ముఖ్యమైన అంశాల ద్వారా చేయాలి, లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆ అంశాలు ఆచార్యుడు, శాస్త్రం. ఈ విచారణ ద్వారా భగవంతుని గురించి 3 దశల్లో నేర్చుకుంటాం. ముందు ఏకరూప ఈశ్వరుడు. ఇందాక శరణాగతి చూసినప్పుడు ఏకరూప ఈశ్వరుడి గురించి చూసాం. ఒక ఇష్టదైవాన్ని కొలుచుకోవాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు అంటుంది శాస్త్రం. ఎందువల్ల అంటే ఏకరూప ఈశ్వరునికి మీరు పరిమితి విధిస్తున్నారు, ఒక ఆకారాన్ని ఇస్తున్నారు, దేశకాలాలకు పరిమితి చేస్తున్నారు. రాకపోకలు ఉంటాయి ఆ దేవునికి కూడా. అప్పుడు భగవంతుడు కూడా పరిచ్ఛిన్న దేవుడు అవుతాడు. ఒక పక్కేమో భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్తూ ఇంకొక పక్క ఒక చిన్న రూపం ఇవ్వటంలో అర్థం లేదు. అలా చిన్న రూపంలోనే ఉంచితే ఆయన కూడా మనలాగే సంసారి అవుతాడు. అందువల్ల ఏకరూప ఈశ్వరుని స్థాయి నుంచి అరూప ఈశ్వరుని స్థాయికి ఎదగాలి. మధ్యలో అనేక రూప ఈశ్వరుడు స్థాయి కూడా ఉంటుంది. మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నాడో ఆ దేవుడే సర్వవ్యాపకంగా అంతటా ఉన్నాడు అని తెలుసుకుంటారు. అప్పుడు విశ్వరూప దర్శనం చేయగలుగుతారు. దాని తర్వాత అరూప ఈశ్వరుని స్థాయికి ఎదగాలి అంటే దానికి ఈశ్వర జ్ఞానం పొందాలి, అరూప ఈశ్వర జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానాన్నే పరిమార్గణం లేదా బ్రహ్మ విచారణ అంటారు. పరిమార్గణం సాక్షాత్ సాధన. దీని ముఖ్య సాధన అని ఎందుకంటారు అంటే అన్ని సాధనలు దీనితోనే ముగియాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఆ విషయం అన్నాడు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మీరు చేసే కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే ముగుస్తాయి అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. అందువల్ల ఏ స్థాయిలో ఉన్నా కూడా జ్ఞానయోగానికి రాక తప్పదు. దానివల్ల కలిగే ఫలం అది కూడా చెప్పాడని చూసాం. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. 4వ శ్లోకంలోనూ యస్మిన్ గతా న నివర్తంతి భూయః అన్నాడు.
6వ శ్లోకంలో యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో శ్రేష్టమైన ఫలాన్ని పొందుతావు కాబట్టి ఇంకా వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. బ్రహ్మతో ఐక్య జ్ఞానం పొందాక మళ్ళీ సంసారంలో తిరిగి పడవు అని చెప్పాడు. బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అంటే బ్రహ్మ దగ్గరకు ప్రయాణం చేసి వెళ్ళటం కాదని అనేక సార్లు చూసాం. బ్రహ్మ ప్రాప్తి అంటే బ్రహ్మ ఎక్కడో దూరంగా ఉన్నాడు అనే అపోహను తొలగించటం. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం. అందువల్ల మోక్షం అంటే ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మ నేనే అని తెలుసుకోవటం. తర్వాత కృష్ణ పరమాత్మ బ్రహ్మ లక్షణ శ్లోకం ఒకటి చెప్పాడు. అది చాలా ముఖ్యమైన శ్లోకం అని చూసాం. అది ఇక్కడ చూద్దాం. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది చాలా ముఖ్యమైన నిర్వచనం. కఠోపనిషత్తులోను ముండకోపనిషత్తులోను అక్షరాల ఒకే మంత్రం ఉంది. దాని ఆధారంగా చేసుకుని వచ్చిన నిర్వచనం ఇది అని చూసాం. ఆ మంత్రం కూడా చూస్తే న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. బ్రహ్మను ఏ ప్రమాణంతోనూ ఆబ్జెక్టుగా తెలుసుకోలేము. బ్రహ్మను ఏదీ ప్రకాశింపజేయలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని ఏవి కూడా ఆత్మను ప్రకాశింపజేయలేవు. ఎందుకు? ఆత్మ స్వయం ప్రకాశకం. జ్యోతిషాం జ్యోతి. బ్రహ్మను ఆబ్జెక్టుగా తెలుసుకోలేము, బ్రహ్మను ఏది ప్రకాశింపజేయలేదు అనే అర్థాన్ని వివరించటానికి ఉపనిషత్తు జ్యోతి ఉదాహరణ తీసుకుంది. జ్యోతికి సాంకేతిక అర్థం జ్యోతి సమక్షంలో వస్తువులు తెలిసి ఆ జ్యోతి లేకపోతే వస్తువులు తెలియకపోవటం. అందువల్ల జ్యోతి అంటే స్వయం ప్రకాశక జ్యోతి. ఈ నిర్వచనం ప్రకారం కన్ను ఒక జ్యోతి. కన్ను వల్లనే తక్కిన వస్తువులు తెలుస్తున్నాయి. ఇదే భావం తక్కిన ఇంద్రియాలకు కూడా వర్తిస్తుంది. చెవి అనే ఇంద్రియం పనిచేయకపోతే ఏ ధ్వని వినిపించదు. అలా ఇంద్రియాలు ఒక జ్యోతి. ఇంద్రియాలు వాటి వెనక మనసు ఉంటేనే పనిచేస్తాయి. ఒక ప్రసంగానికి వెళ్ళినా మనసు అల్లకల్లోలంగా ఉంటే ఆ ప్రసంగం అర్థం కాదు. అందువల్ల మనసు ఒక జ్యోతి. అదేవిధంగా వాక్కు ఒక జ్యోతి. మనసు దానంతట అది చూడగలదా? అది కూడా జడమే. మనసు అనే జ్యోతిని ప్రకాశింపజేసేది ఇంకో జ్యోతి ఉంది. అది ఆత్మజ్యోతి లేదా చైతన్య జ్యోతి. అది దేని వల్ల ప్రకాశిస్తోంది? దీని వెనుక ఇంకో జ్యోతి లేదు. అందువల్ల అది ఒక్క జ్యోతి అనకూడదు, ఒక్క జ్యోతి, అదే జ్యోతి అనాలి. అది స్వయం ప్రకాశక జ్యోతి. అది తనంతట తాను ప్రకాశిస్తూ తక్కిన వాటిని ప్రకాశింపజేస్తుంది. అందుకే ఇది జ్యోతిషాం జ్యోతి అయింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, అగ్ని ఈ 5 బాహ్యమైన పంచజ్యోతులు. అవి ప్రమాణాలు అవుతాయి. ప్రమాణం ద్వారా ప్రమాత తెలుసుకునేదాన్ని ప్రమేయం అంటారు. ఒక వస్తువుగా ఆబ్జెక్టుగా తెలుసుకునేదాన్ని ప్రమేయం అంటారు. కానీ బ్రహ్మ ప్రమేయం కాదు. అందువల్ల ప్రమాణానికి అందదు. ఈ బాహ్యమైన జ్యోతులే ఆత్మను ప్రకాశింపజేయలేనప్పుడు మనకున్న పంచేంద్రియాలు, మనసు ఏం చేయగలవు? నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః. ఇంద్రియాలే కాదు, మనసు కూడా వెళ్ళలేదు. అంటే ప్రమాణ గోచరం కాదు. ఆత్మ వల్లే అన్నీ ప్రకాశింపబడుతున్నాయి, కానీ ఆత్మను వాటితో చూడలేం. ప్రకృతి సూత్రం ఏమిటి? ప్రకాశింపజేసేది వేరే దాని చేత ప్రకాశింపబడదు. సూర్యకాంతి కుర్చీని ప్రకాశింపజేస్తుంది, కానీ కుర్చీ సూర్యకాంతిని ప్రకాశింపజేయలేదు. దృగేవ నతు దృశ్యతే. ప్రకాశింపజేసేదే కానీ ఎన్నటికీ ప్రకాశింపజేయబడదు. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, కానీ ఆత్మ ఉంది. అయితే ఆత్మ ఎవరు? ఆత్మకు ఉనికి ఉండి ఆబ్జెక్ట్ కాకపోతే దానికి ఒకటే జవాబు, ఆ ఆత్మను నేనే సాక్షి చైతన్యంగా
నేనే అన్నీ చూస్తాను కానీ చైతన్యాన్ని చూడలేను. ఈ చైతన్యం వల్లనే అన్నిటినీ అనుభవిస్తాను కానీ చైతన్యాన్ని అనుభవించలేను. అదృష్టో ద్రష్టాః అశ్రుత శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అదృష్టో ద్రష్ట అంటే చైతన్యం ఎప్పటికీ చూసేది కానీ చూడబడేది కాదు. అశ్రుత శ్రోత చైతన్యం ఎప్పటికీ వినేది కానీ వినపడేది కాదు. అమతో మంత చైతన్యం ఎప్పటికీ ఆలోచించేది కానీ ఆలోచన కాదు. అవిజ్ఞాతో విజ్ఞాత చైతన్యం ఎప్పటికీ తెలుసుకునేది కానీ తెలియబడేది కాదు. ఆత్మని ప్రమేయంగా చూడలేము, వినలేము, ఆలోచించలేము, తెలుసుకోలేము. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మ చైతన్య తత్వం. అది జడాన్ని ప్రకాశింపచేస్తుంది కానీ జడం వల్ల చైతన్య తత్వం ప్రకాశించదు. ఆత్మ లక్షణం ఏమిటి? చైతన్య స్వరూపం, చిద్రూపం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎక్కడ ఉంది? ఈ చైతన్యం ఎక్కడ ఉంది? అంతటా ఉంది. మీలో చైతన్యం ఉంది, నాలో చైతన్యం ఉంది. ఏమిటి నిదర్శనం? మీలో చైతన్యం లేకపోతే అసలు మీరు ఈ ప్రశ్నే అడగలేరు. ఇక్కడితో రెండవ అంశం అయింది. ఇప్పుడు మూడవ అంశంలోకి అడుగు పెడదాం. బ్రహ్మణ సర్వాత్మకత్వం శ్లోకాలు 7 నుంచి 15 వరకు. ఈ భాగంలో కృష్ణ పరమాత్మ బ్రహ్మే అంతటా సర్వవ్యాపకంగా ఉన్నాడని నిరూపించాడు. బ్రహ్మకు భిన్నంగా జగత్తు లేదు, ఉన్నదొకటే బ్రహ్మ. పదార్థం అంటూ విడిగా లేదు. బ్రహ్మ ప్లస్ నామరూపాలు = జగత్తు. ఈ భూత భౌతిక ప్రపంచం మొత్తం బ్రహ్మే. బ్రహ్మకు భిన్నంగా అనువంత వస్తువు కూడా ఇంత ముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. అది చూపించడానికి కృష్ణ పరమాత్మ 2 అంశాలు తీసుకున్నాడు. అది జీవుడు, జగత్తు. నేనే జీవుణ్ణి, నేనే జగత్తును కూడా అంటున్నాడు. నేను పారమార్థిక స్థాయిలో ఒంటరిగా ఉండటం వల్ల నన్ను నేను అనేకంగా విభజించుకున్నాను. బహుశ్యాం ప్రజా ఏతి స తపోతప్యత స తపస్త్వప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ అని వస్తుంది మనకి. నేను అనేకంగా అగుదునుగాక. ఈ విధంగా సంకల్పం చేశాక తన సంకల్పం వల్ల ఈ జగత్తంతటిని సృష్టించాడు. భగవంతుడు తనను తాను చేతన ప్రపంచంగా, అచేతన ప్రపంచంగా విభజించుకున్నాడు. అది ఎలా సాధ్యం అంటే మన స్వప్న ప్రపంచమే దానికి ఉదాహరణ. మనమే స్వప్న ప్రపంచాన్ని సృష్టించి అందులో స్వాప్నికునిగా అడుగు పెడతాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందు జీవిగా ఏం చెప్పాడు అంటే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో ప్రతి జీవిలోనూ బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం ఉన్నాయి అని చూసాం. వాటిని సింపుల్గా చెప్పాలంటే చైతన్యం, చిదాభాస, మనసు. భగవంతుడు ఉన్నాడు అని మనకి నిదర్శనం ఏమిటి అని ప్రశ్న అడగటం అర్థం లేదు. ఒంటికాలి మీద నిల్చుని భగవంతుని కోసం తపస్సు చేయని అవసరం లేదు. మనం మాట్లాడగలుగుతున్నాము అంటే చిదాభాస వల్లనే. ఎందువల్లనంటే శరీరం జడం అని మనకి తెలుసు. మనసు చైతన్యాన్ని ప్రతిబింబింపజేయటం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే మనం మాట్లాడుతున్నాము అంటే మనం ఒక పని జరుపుతున్నాము అంటే చిదాభాస వల్ల. చిదాభాస వల్ల చేస్తున్నాము అంటే చైతన్యం లేనిదే చిదాభాస లేదు, బింబం లేనిదే ప్రతిబింబం లేదు. చైతన్యం అంటే ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఉనికి మన ప్రతి పనిలోనూ తెలుస్తుంది. మనం ఊపిరి తీసుకుంటున్నామంటేనే పరమాత్మ ఉనికి వల్ల. అందువల్ల ఎక్కడికో వెళ్ళనవసరం లేదు పరమాత్మను తెలుసుకోవటానికి అని మనకి ఈ శ్లోకం వల్ల అర్థమవుతుంది. జీవి మరణించినప్పుడు ఆ జీవి మళ్ళీ మనుష్య శరీరం దాల్చినట్టుగా ఊహించుకోవాలి. ఎందువల్లనంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. జీవి మరణించినప్పుడు ఈ మనసు ప్లస్ చిదాభాసను జీవాత్మ అంటారు. ఈ జీవాత్మ మనసుని, ఇంద్రియాలను తీసుకుని వేరే శరీరంలోకి వెళుతుంది.
అక్కడ మనసు ప్లస్ ఇంద్రియాలంటే సూక్ష్మ శరీరంలో ఉన్న 19 అంగాలు వస్తాయని చూసాము. సో, ఈ 19 అంగాలను తీసుకువెళ్ళి ఇంకో కొత్త శరీరం ధరించాక, ఆ కొత్త శరీరంలో ఉన్న గోళకాలలో ఈ ఇంద్రియాల శక్తిని పెడుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ సందర్భంలో మరణించిన వ్యక్తి వల్ల కూడా మనకి భగవంతుని ఉనికి తెలుస్తుందని చూసాం. అతనిలో చిదాభాస లేదు. చిదాభాస ఎందువల్ల వస్తోంది? బింబ చైతన్యం వల్ల వస్తోంది అని తెలుసుకుంటాం కాబట్టి భగవంతుని ఉనికి మనిషి జీవించినప్పుడు తెలుస్తుంది, మరణించినప్పుడు తెలుస్తుందని చూసాం. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో అతనే జ్ఞాని. ఎవరైతే తెలుసుకోడో అతను అజ్ఞాని. అజ్ఞానిని విమూఢుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ శరీరం చైతన్యంగా ఉందంటేనే ఆ చేతన తత్వం ఈశ్వరుని వల్లనే. భగవంతుణ్ణి పొందాలనుకుంటున్నారా? మీరు ఈ బోధ వింటున్నారంటేనే భగవంతుని అనుభవం పొందుతున్నట్టే అర్థం. ప్రాణంతో ఉన్నారు కాబట్టి వినగలుగుతున్నారు. ఇది ఈశ్వర ప్రసాదం కాక మరేది కాదు. ఇది జీవుని గురించి. పరమాత్మే జీవాత్మగా అందరిలోనూ ఉన్నాడు. జగత్తు గురించి ఏం చెప్పాడో చూద్దాం. జీవుడు మాత్రమే నా వ్యక్త రూపం కాదు, జగత్తు కూడా నా వ్యక్త రూపమే అంటున్నాడు పరమాత్మ. అందువల్ల నేను చేతనాన్ని అచేతనాన్ని కూడా అంటున్నాడు. ఇప్పుడు నేనే అన్నింటిగా కనిపిస్తున్నాను అంటున్నాడు. అన్నింటిలో ఉన్నాడు అంటే ఆ పట్టిక ఇస్తూ పోవాలంటే అది జరిగే పని కాదు. అందువల్ల కృష్ణ పరమాత్మ సృష్టిలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుని అవి నా ప్రకటిత రూపాలే అంటున్నాడు. భగవంతుడు వాటిలో మాత్రమే కాదు అన్నింటిలోనూ ఉన్నాడని అర్థం. కొన్నింటిలో తను ఉన్నాడని చెప్పాక చివరికి ఎవరెవరిలో ఏ ఏ మహిమ కనపడితే అది నా మహిమే సుమా అని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి నిత్యము పనికి వచ్చే ప్రకృతి శక్తులను తీసుకుని అవి నేనే అని చెప్తున్నాడు. అవి మనం నిరంతరం అనుభవిస్తున్న ప్రాథమికమైన సహజమైన శక్తులు. ఈ సహజమైన శక్తులు లేకుండా జగత్తు కొనసాగలేదు. అవి సూర్యశక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి. కృష్ణ పరమాత్మ శక్తి పదం బదులు తేజ అంటున్నాడు. ఈ మూడు చాలా గొప్ప శక్తులు. సూర్యశక్తి మొత్తం జగత్తును ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింపజేయడమే కాదు వాటికి ప్రాణశక్తిని కూడా ఇస్తుంది. చంద్రశక్తి నిండు పున్నమి రాత్రి పండు వెన్నెల కురిపించి పుచ్చ పువ్వులా ఈ భూమి అంతటిని ప్రకాశింపజేస్తుంది. ఆ చంద్రశక్తి వృక్షాలకు శక్తినిస్తుంది. ఆ విధంగా సూర్యుడిగా జీవరాశులకు శక్తినిస్తే చంద్రుడిగా వృక్ష సంపదకు శక్తినిస్తాడు భగవంతుడు. అలాగే అగ్ని కూడా చాలా ముఖ్యం. మన శాస్త్రం విధించిన నిత్య నైమిత్తిక కర్మలలో అగ్ని ఉపాసన ఉంటుంది. పగలు సూర్యకాంతి, రాత్రి చంద్రకాంతి, రోజంతా అగ్ని ఉంటాయి. వీటి సమక్షంలో వ్యవహారాలు జరుగుతాయి. అందువల్ల వ్యవహారాలన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అగ్నితత్వాన్ని 2 విధాలుగా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి బాహ్య అగ్ని, ఆంతరాగ్ని. బాహ్య అగ్ని అంటే యజ్ఞాలలో వాడే అగ్ని. ఆంతరాగ్ని అంటే మన ఉదరంలో ఉన్న అగ్ని. దాన్ని జఠరాగ్ని అని, వైశ్వానరాగ్ని అని కూడా అంటారు. ఈ వైశ్వానరాగ్ని మనం తిన్న ఆహారాన్ని మళ్ళీ లోపల వండుతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనం తిన్న 4 రకాల అన్నాన్ని మళ్ళీ వైశ్వానరాగ్ని లోపల వండి మనకి శక్తినిస్తుంది. ప్రాణాపానాలు ఈ అగ్ని బాగా మండటానికి తోడ్పడే విసనకర్ర లాంటివి అని కూడా చూసాం. ఆ విధంగా పరమాత్మ అయిన నేను అందరి హృదయాలలో కొలువై ఉంటాను. నా వల్లనే మనసులో జరిగే కార్యకలాపాలైన జ్ఞానం పొందటం, జ్ఞాపకం పెట్టుకోవటం, మర్చిపోవటం కూడా జరుగుతున్నాయి. వేదాల ద్వారా తెలుసుకొనదగిన వాడని నేనే. వేదాలను నేర్చుకునే శిష్యుణ్ణి కూడా నేనే అంటున్నాడు. అంటే ప్రమాణం, ప్రమాత, ప్రమేయం 3 కూడా నేనే అని చెప్పాడు. దీనితో
కృష్ణ పరమాత్మ భగవంతుడు సర్వవ్యాపకంగా ఎలా ఉన్నాడో చెప్పిన అంశం ముగిసింది. జగత్తుని సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ, బ్రహ్మను సరిగా అర్థం చేసుకోబోతే అది జగత్తు. సో మూడవ అంశం బ్రహ్మే చేతన అచేతన ప్రపంచం లేదా బ్రహ్మణ సర్వాత్మకత్వం. ఇప్పుడు 4 బ్రహ్మణ పురుషోత్తమత్వం శ్లోకాలు 16 నుంచి 18 వరకు. ఈ శ్లోకంలో బ్రహ్మను ఉత్తమ పురుషుడిగా వర్ణించాడు కృష్ణ పరమాత్మ. ఉత్తమ పురుషుడిని తిరగేస్తే పురుషోత్తముడు అవుతుంది. భగవంతుని యొక్క ఉన్నత తత్వం గురించి ఇంకొక కోణంలో వివరించబోతున్నాడు. అంతకుముందు పరాప్రకృతి అపరాప్రకృతి అని వర్ణించాడు. పరాప్రకృతి నా ఉన్నత తత్వం అని చెప్పాడు. ప్రకృతి పురుషుడిగా ఇంకో చోట చెప్పాడు. అక్కడ పురుషుడు నా ఉన్నత తత్వం అని చెప్పాడు. ఇక్కడ ఉత్తమ పురుషుడు నా ఉన్నత తత్వం అని చెప్తున్నాడు. ఇందులోని శ్లోకాలు చూస్తే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. ఈ జగత్తులో 2 రకాల పురుషులు ఉన్నారు. వారు క్షర పురుషుడు, అక్షర పురుషుడు. అన్ని వస్తువులు, అన్ని ప్రాణులు క్షర పురుషుడు. అవ్యక్త వస్తువు లేదా మాయ అక్షర పురుషుడు. ఇది 16వ శ్లోకం అర్థం. వీరికి భిన్నంగా ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఆ భిన్న పురుషుని పేరు ఉత్తమ పురుషుడు. ఈ ఉత్తమ పురుషుణ్ణి లేదా చైతన్యాన్ని అన్ని ఉపనిషత్తులు పరమాత్మగా వ్యవహరిస్తాయి. ఈ ఉత్తమ పురుషుడు ముల్లోకాల్లోనూ సర్వవ్యాపకంగా అధిష్టానంగా ఉన్నాడు. ఇది 17వ శ్లోకం అర్థం. క్షర పురుషుడు అక్షర పురుషుల కన్నా ఉత్తముడు ఈ ఉత్తమ పురుషుడు. క్షర అక్షర పురుషుల కన్నా చైతన్యం శ్రేష్టం కాబట్టి చైతన్యం పురుషోత్తమునిగా లోకంలోనూ వేదంలోనూ ప్రసిద్ధి పొందింది. ఇది 18వ శ్లోకం అర్థం. వీటి సారాంశం చూస్తే పురుషోత్తముడు పదాన్ని నిర్వచించడానికి కృష్ణ పరమాత్మ మొత్తం విశ్వాన్ని 3 భాగాలుగా విభజించాడు. దాన్ని అంశత్రయం అంటారు. అవి క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. క్షర పురుషుడు అంటే కంటికి కనపడే జగత్తు. ఇంద్రియాలు ఈ జగత్తుని శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా మనకి చూపిస్తాయి. ఇది వ్యక్తం, ఇది జడం. జగత్తుని పదార్థం అంటారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం పదార్థాన్ని కొత్తగా సృష్టించలేము, నాశనం చేయలేము అని నేర్చుకుంటాం. పదార్థం శక్తిగా మారుతుంది. అక్షర పురుషుడు పదార్థం శక్తిగా మారుతుందని విజ్ఞాన శాస్త్రం అంటే వ్యక్తమైన జగత్తు అవ్యక్తంలోకి వెళ్తుంది అంటుంది వేదాంత శాస్త్రం. సృష్టి జరిగినప్పుడు వ్యక్తంలోకి వస్తుంది, మళ్ళీ ప్రళయంలో అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అవ్యక్తంలో ఉన్నది అక్షర పురుషుడు. సైన్స్ ప్రకారం మ్యాటర్, ఎనర్జీ 2 ఉన్నాయి. కానీ మన వేదాంత శాస్త్రమే ఈ రెండింటికి అతీతంగా ఇంకొకటి ఉంది, అదే చైతన్యం, అదే బ్రహ్మ అని అంటుంది. సో 3వది ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు అంటే చేతన తత్వం. ఈ చేతన తత్వం స్వతంత్రమైనది. అటువంటి స్వతంత్రమైన ఉనికి ఉన్న చైతన్యాన్ని ఉత్తమ పురుషుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్షర పురుషుడు పదార్థం, అక్షర పురుషుడు శక్తి, ఉత్తమ పురుషుడు చైతన్య తత్వం. క్షర అక్షర పురుషులు భగవంతుని యొక్క తక్కువ స్థాయి అయితే ఉత్తమ పురుషుడు ఉన్నత స్థాయి. ఉత్తమ పురుషుడు ఉన్నత స్థాయి కాబట్టి ఉత్తమ పురుషుడు పదాన్ని తిరగేస్తే పురుషోత్తముడు అని వస్తుంది. పురుషోత్తముడు అంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన రూపం కాదు. పురుషోత్తముడు అంటే నిర్గుణతత్వం, నిర్వికారం, నిర్వికల్పం. పురుషోత్తముడు అశబ్దం, అస్పర్శ, రూప, రస, అగంధ చైతన్య స్వరూపం. భగవంతుని యొక్క ఈ 3 అంశాలు తెలిస్తేనే భగవంతుని యొక్క స్వస్వరూపం తెలిసినట్టు అర్థం. లేకపోతే మీ జ్ఞానం అసంపూర్ణం అవుతుంది. అందువల్ల భగవంతుని యొక్క తక్కువ స్థాయితో మొదలుపెట్టి
ఉన్నత స్థాయి రావాలి, ఆ జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞాని పురుషోత్తముని గురించి తెలుసుకుంటాడు కాబట్టి అతను సర్వజ్ఞుడు అవుతాడు. పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుషుణ్ణి తిరగేస్తే పురుషోత్తముడు అని వస్తుందని చూసాం. నిర్గుణ చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పురుషోత్తముడిని ఎలా పొందాలో బోధిస్తాడు కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగము అని కూడా ఈ అధ్యాయానికి పేరు. ఆఖరి అంశం బ్రహ్మ జ్ఞానం ఫలం. శ్లోకాలు 19, 20. ఆ శ్లోకాలు చూద్దాం. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఈ చివరి 2 శ్లోకాల్లో బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసాశ్రమం స్వీకరించిన మనస్సును స్థిరపరచుకోవాలి. ఈ బ్రహ్మ జ్ఞానం పొందడమే అందరూ పొందాల్సిన అంతిమ లక్ష్యం. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? కృతకృత్యశ్చ భారత, పరిపూర్ణత్వాన్ని పొందుతావు అర్జున అన్నాడు. జీవితం సార్థకం అవ్వాలంటే ఈ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందకపోతే ఏమిటి కూడా చెప్పాడు. అసమ్మూఢః, ఈ జ్ఞానం చాలా ఉత్తమమైన జ్ఞానం అని మళ్ళీ చెప్తున్నాడు. జానాతి పురుషోత్తమం, పురుషోత్తముని గురించి తెలుసుకుంటాడు. పురుషోత్తముని లక్షణాలు మర్చిపోకూడదు. అది చేతనతత్వం, నిర్గుణతత్వం, నిర్వికారం, నిర్వికల్పం, సత్యం. మన ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి అని. ఇక్కడ పురుషోత్తమ జ్ఞానైన సర్వవిద్ భవతి అని అర్థం చేసుకోవాలంటే ఏ ఒక్క విజ్ఞానం పొందితే అన్నీ తెలుసుకున్నట్టు అవుతుందో ఆ విద్యను బోధించమని సౌనకుడు అంగిరస ఋషిని అడుగుతాడు ముండకోపనిషత్తులో. కృష్ణ పరమాత్మ అర్జునుడు అనగా కాబట్టి, అతనికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, జ్ఞానం పొందే అర్హత ఉంది కాబట్టి అతనికి బోధిస్తున్నాను అని చెప్పాడు. పైగా ఇది గుహ్యతమం జ్ఞానం, ఇంత రహస్యమైన జ్ఞానం నీకు కాబట్టి బోధిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని నువ్వు అందుకుని దాన్ని జీర్ణించుకో, దానివల్ల పరిపూర్ణ జ్ఞానం పొందు అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ యొక్క 2 అంశాల గురించి ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. 7వ అధ్యాయంలో తన తక్కువ స్థాయిని అపరాప్రకృతి, ఉన్నత స్థాయిని పరాప్రకృతి అన్నాడు. 13వ అధ్యాయంలో వాటిని క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అన్నాడు. 14వ అధ్యాయంలో మళ్ళీ వాటినే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అన్నాడు. అంటే గుణత్రయం, గుణాతీతుని పదాలు వాడాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో క్షర అక్షర పురుషులు, ఉత్తమ పురుషుడు అంటున్నాడు. ఎవరైతే ఈ పురుషోత్తముని గురించిన జ్ఞానం పొందుతారో వారు సర్వజ్ఞులు అవుతారు. ఈ జ్ఞానం వల్ల జీవితంలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఈ పూర్ణత్వానే మోక్షం అంటారు. ఈ మోక్షం పొందితే ఈ సంసార వృక్షం నుంచి విడిపడతారు. ఈ అధ్యాయంలో ముఖ్యాంశం పురుషోత్తముడైన ఈశ్వరుని బోధ ఉంది కాబట్టి ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగము అనే పేరు వచ్చిందని చూసాము. అది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సో పరావిద్య జ్ఞానం పొందితేనే శాశ్వతమైన ఫలం కలుగుతుంది. పురుషోత్తమ జ్ఞానేన తృప్తి భవతి, ఆత్మన్యేవ ఆత్మనః తృప్తి భవతి. ఈ ఫలం చెప్పడంతో కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతయందు, ఉపనిషత్తులయందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు పురుషోత్తమ యోగము అనే 15వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.